ఏం చేస్తున్నావు శిరీష? నేను బాగా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే బెండ గింజలు కూస్తున్నా. ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ మనము మొక్కలు వేసుకుంటానికి అనమాట. ఇగో ఇట్లా ఒట్టిగా చెట్టుకి ఒట్టిగా అయితే ఇట్లాంటి కాయలు ఉంటాయి కదా, ఒట్టిగా అయిన కాయలు ఉంటాయి. ఇగో ఇట్లా ఏం చేస్తావు? కోసి ఇంకో ఇట్లా తొలిసి గింజలు చేసుకొని ఎండబెట్టుకొని మళ్ళీ చెట్లు వేసుకుంటాం అనమాట. షాప్లో కొనుక్కరా మేము, ఎప్పుడైనా ఇట్లనే వేసుకుంటాం. మా సొంతంగా తయారు చేసుకుంటాం. మొన్న కొన్ని వెళ్ళినాయి. ఇప్పుడైతే ఇవన్నీ కోస్తా బెండకాయలు, మళ్ళీ ఒక మాటికి బెండ గింజలు అవుతాయి. మళ్ళీ మేము ఎప్పుడైనా ఇట్లనే వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇట్లా వేరి ఇత్తులు చేసి సాలకేస్తాం. ఒత్తుకున్నాయి మా చెట్లు కూడా, బెండ గింజల చెట్లు. ఇట్లా మేము సాలకేస్తాం. ఇట్లా సాలకేస్తాం, గింజలు పెట్టాం మేము. సీడ్స్ ఒట్టికైనా కాయలు కోసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే ఉన్నాయి బెండ గింజలు ఎట్లా కోసుకోవాలంటే, ఈ స్టేజ్ ఉంటుంది కదా బెండకాయ, ఈ స్టేజ్కి వస్తుంది. తర్వాత ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇట్లా అయినాక తీసుకోవాలి బెండకాయ. ఇట్లా అయినాక కోసుకుంటే ఈజీగా వెళ్తుంది మనకి బెండకాయ. ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఇంకో గింజలు కొంచెం దగ్గర పెట్టి ఇవి బాగా ఎండబెట్టుకోవాలి. మంచిగా ఉన్నాయి బెండ గింజలు, బాగా ఎండబెట్టుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. అందరు బెండ గింజలు చేసుకోరు, మీరే కొనుక్కోకూరి, రేట్ ఎక్కువ ఉంటాయి బెండ గింజలకి.